ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో కాంటాక్ట్ ఫోర్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏ ఆబ్జెక్ట్స్ అయితే మనకి ఇంకో ఆబ్జెక్ట్స్తో కాంటాక్ట్ ఉంటాయో, ఫోర్స్ అప్లై చేయాలి అంటే టచ్ చేసి లేదా కాంటాక్ట్ చేసి అప్లై చేయవలసిన కేసెస్ గురించి మనం స్టడీ చేస్తున్నాం. సో అందులో మనకి ఇంతకుముందు దేని గురించి చదివాం? మజిలర్ ఫోర్స్ గురించి చదివాం. మజిల్స్, మన బాడీలో ఉన్న మజిల్స్ ఒకదానికొకటి ఏమవుతాయి? కాంటాక్ట్లో ఉంటాయి. కాంటాక్ట్లో ఉండి ఏం చేస్తాయి? పర్టికులర్ వర్క్ చేయాలి అన్నప్పుడు ఒక మజిల్ ఏం చేస్తుంది? కాంట్రాక్ట్ అవుతుంది, ఇంకో మజిల్ ఎక్స్పాండ్ అవుతుంది. సో దాని నుంచి ఫోర్స్ ఏమవుతుంది? ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ మనం చేత్తో ఏదన్నా ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? మనకున్న ఎనర్జీని అంతటినీ, మనకున్న ఫోర్స్, మన బాడీలో ఉన్న ఫోర్స్ అంతటినీ ఎందులోకి తెచ్చుకోవాలి? మన హ్యాండ్స్లోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలి అంటే రిమైనింగ్ మజిల్స్ అన్నీ ఏం చేయాలి? హెల్ప్ చేస్తూ ఉండాలి. సో కాంట్రాక్ట్ అవుతూ హెల్ప్ చేస్తూ ఉండాలి. సో దాన్ని మనం ఏమంటున్నాం? కాంటాక్ట్ ఫోర్స్ ఆర్ మజిల్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మజిలర్ ఫోర్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ అలాగే కాంటాక్ట్ ఫోర్స్లో ఇంకో ఇంపార్టెంట్ ఫోర్స్ ఏంటంటే ఫ్రిక్షన్ అన్నమాట. ఫ్రిక్షన్. సో ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ కూడా ఎప్పుడు ఎలా వర్క్ చేస్తుందంటే కాంటాక్ట్లో ఉన్నప్పుడే వర్క్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది కాంటాక్ట్ ఫోర్సెస్. కాంటాక్ట్ ఫోర్స్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఒకటి. సో మనకి యాక్టివిటీ నెంబర్ 3, అబ్జర్వింగ్ ది చేంజెస్ ఇన్ ఎనీ మజిల్ బై వర్కింగ్. సో మనం వర్క్ చేస్తున్నప్పుడు మన మజిల్స్లో వచ్చే చేంజెస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. లైక్ లాఫ్ చేస్తున్నప్పుడు కూడా ఏమవుతుంది? మన ఫేషియల్ మజిల్స్లో చాలా చేంజెస్ అనేవి వస్తాయి. సో కాంట్రాక్ట్ అవ్వటం, ఎక్స్పాండ్ అవ్వటం అలాంటి చేంజెస్ అనేవి వస్తున్నాయి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నప్పుడు కూడా మన ఫేషియల్ మజిల్స్ వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి యాక్టివిటీ 4 అబౌట్ ఫ్రిక్షన్ గురించి మనకి యాక్టివిటీ 4 ఏమి ఇచ్చాడో? అబ్జర్వింగ్ ది మోషన్ ఆఫ్ ఏ బాల్ ఆన్ డిఫరెంట్ సర్ఫేసెస్. అబ్జర్వింగ్ ది యాక్టివిటీ observing the motion of the ball on different surfaces. సో డిఫరెంట్ సర్ఫేసెస్ మీద మోషన్ ఆఫ్ ది బాల్. సపోజ్ మనం ఒక స్మూత్ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి. స్మూత్ సర్ఫేస్, ఒక రఫ్గా ఉండే రోడ్డు లేదా ఒక మడ్ రోడ్డు తీసుకొని దాని మీద డిఫరెంట్ ఫ్లోర్స్ మీద డిఫరెంట్ సర్ఫేసెస్ మీద ఒక గ్లాస్ సర్ఫేస్ తీసుకున్నాం ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ సర్ఫేస్ ఒకటి. ఇంకొకటి కాంక్రీట్ రోడ్ ఉంటుంది కదా, కాంక్రీట్ రోడ్ మీద. నెక్స్ట్ ఇంకొకటి మడ్ రోడ్, మట్టి ఉంటాయి కదా, ఆ మడ్ రోడ్ మీద మనం డిఫరెంట్ సర్ఫేసెస్ తీసుకొని వాటి మీద మనం బాల్ని రోల్ చేస్తున్నాం అనుకోండి. ఏదో ఒక బాల్ని రోల్ చేస్తున్నాం అనుకోండి. ఏ సర్ఫేస్ మీద మనకి బాల్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది? ఏ సర్ఫేసెస్ మీద స్లోగా మూవ్ అవుతుంది? సో ఏ సర్ఫేస్ మీద ఎక్కువ డిస్టెన్స్ మూవ్ అవుతుంది? మనం అబ్జర్వ్ చేస్తే మనకి గ్లాస్ సర్ఫేస్ మీద ఏమవుతుంది? లేదా స్మూత్గా ఉన్న సర్ఫేస్ మీద, ఏ సర్ఫేస్ అయితే స్మూత్గా ఉందో ఆ సర్ఫేస్ మీద బాల్ ఏం చేస్తుంది? మనం కొంచెం ఫోర్స్ అప్లై చేసినా ఎక్కువ డిస్టెన్స్ మూవ్ అవుతుంది, చాలాసేపు మూవ్ అవుతూ ఉంటుంది. స్లోగానో స్పీడ్గానో చాలా డిస్టెన్స్ అయితే కవర్ చేస్తూ ఉంటుంది. అదే మనం కాంక్రీట్ రోడ్ తీసుకున్నాం అనుకోండి, సిమెంట్ రోడ్ తీసుకున్నాం అనుకోండి, సమ్వాట్ దాని మీద కొంచెం తక్కువ, బట్ అయినా కూడా సెర్టెన్ డిస్టెన్స్ని కవర్ చేస్తుంది. అదే మనం మడ్ రోడ్ తీసుకున్నాం అనుకోండి, అంటే కొంచెం గతుకులు ఎక్కువ ఉన్న రోడ్డు లేకపోతే రాళ్ళు అవి ఎక్కువ ఉన్న రోడ్డు తీసుకున్నాం అనుకోండి, ఈ అన్ఈవెన్ సర్ఫేస్ ఉన్న రోడ్డు, అంటే ఈవెన్గా లేదు, స్మూత్గా లేదు, అలాంటి సర్ఫేస్ తీసుకొని బాల్ని రోల్ చేస్తే ఏమవుతుంది? బాల్ స్పీడ్గా మూవ్ అవుతుందా? ఎక్కువ డిస్టెన్స్ మూవ్ అవుతుందా? మూవ్ అవ్వదు. సో మనం ఫోర్స్ అప్లై చేసినప్పటికీ కూడా ఏమవుతుంది? కాస్త డిస్టెన్స్ మూవ్ అయ్యి ఆగిపోతుంది. ఎవరు ఆపుతున్నారు ఆ బాల్ని? స్మూత్ సర్ఫేస్ మీద ఎందుకు ఎక్కువ దూరం మూవ్ అవుతుంది? ఎందుకు అంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? నార్మల్ సర్ఫేస్ మీద, మడ్ సర్ఫేసెస్ మీద బాల్ ఎందుకు అంత స్పీడ్గా మూవ్ అవ్వట్లేదు? రఫ్ సర్ఫేసెస్ మీద ఎందుకు స్పీడ్గా మూవ్ అవ్వట్లేదు? సో ఎవరు ఆపుతున్నారు? అక్కడ ఎవరు ఆపుతున్నారంటే మన కంటికి కనిపించని ఒక ఫోర్స్ అనేది అక్కడ ఆల్వేస్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోర్స్ ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనమాట. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏం చేస్తుందంటే మనం ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తామో లేదా ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో దానికి ఎగెయినెస్ట్గా, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది. సో మనం బాల్ ఫ్రంట్కి
ఫార్వర్డ్ చేసాం, ఫ్రంట్కి మూవ్ చేసామనుకోండి, హిట్ చేసామనుకోండి, బాల్ ఫ్రంట్కి మూవ్ అవుతూ ఉంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ దానికి ఎగెనెస్ట్గా ఆ బాల్ని ఆపడానికి ఆ సర్ఫేస్ మీద ఏ సర్ఫేస్ అయితే కాంటాక్ట్లోకి వచ్చిందో దానికి ఎగెనెస్ట్గా వర్క్ చేస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది. బాల్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. సో ఈ ఫోర్స్ ఎక్కువైంది అనుకోండి, ఏమవుతుంది, ఇంకా బాల్ ముందుకి మూవ్ అవ్వదు, ఆగిపోతుంది, స్లో అయిపోయి ఆగిపోతుంది. సో ఇక్కడ మనకి ఏ ఫోర్స్ యాక్ట్ చేస్తుందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్, దట్ ఈస్ ఏ కాంటాక్ట్ ఫోర్స్ అనమాట. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఏ కాంటాక్ట్ ఫోర్స్. సో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఏ సర్ఫేస్ మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువ ఉంది, గ్లాస్ సర్ఫేసా లేదా స్మూత్ సర్ఫేసా లేదా రఫ్ సర్ఫేసా? రఫ్ సర్ఫేస్. రఫ్ సర్ఫేస్ మీద గ్లాస్ ఆర్ స్మూత్? సో రఫ్ సర్ఫేస్ మీద మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, స్మూత్ సర్ఫేసెస్ మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ తక్కువగా ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఎక్కడ ఎక్కువ అప్లై అవుతుంది, రఫ్ సర్ఫేసెస్కి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. బాలే కాదు, మనమన్నా కూడా స్మూత్గా ఉన్న సర్ఫేస్ మీద నడుస్తున్నా, పరిగెడుతున్నా, లేకపోతే వాటర్ ఉన్నప్పుడు టైల్స్ మీద వాటర్ అది ఉన్నప్పుడు మనం కూడా స్లిప్ అవుతూ ఉంటాం. సో అక్కడ ఏమవుతుంది, ఫ్రిక్షన్ డిక్రీజ్ అయిపోతుంది. మన ఫుట్కి సర్ఫేస్కి ఉన్న ఫ్రిక్షన్ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. సో ఫ్రిక్షన్ లేకపోతే, ఫ్రిక్షన్ తక్కువగా ఉంటే మనం కరెక్ట్గా నడవలేము, స్లిప్ అయిపోతూ ఉంటాం. సో నెక్స్ట్ యాక్టివిటీ నెంబర్ 5, అబ్జర్వింగ్ ది మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆన్ యాన్ ఇన్క్లైన్డ్ ప్లేన్. యాక్టివిటీ 5 ఏం చెప్తుంది, అబ్జర్వింగ్ ది మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆన్ on inclined plane. Motion of objects on inclined plane. సో ఒక ఇన్క్లైన్డ్ ప్లైన్ తీసుకుని, ఇన్క్లైన్డ్ అంటే స్లాంట్గా ఉన్నదాన్ని, ఏటవాలుగా ఉన్నదాన్ని, ఏటవాలుగా ఉన్న ఏదన్నా ఒక సర్ఫేస్ని తీసుకుంటే ఆ సర్ఫేస్ మీద మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని ప్లేస్ చేసామనుకోండి. సపోజ్ ఒక ఐస్ క్యూబ్ని, ఒక కాయిన్ అండ్ ఒక ఎరేజర్. సో ఒక కాయిన్ని, ఒక ఎరేజర్ని అండ్ ఒక ఐస్ క్యూబ్ని ప్లేస్ చేసామనుకోండి. వీటిలో ఏది స్పీడ్గా మూవ్ అవుతుంది, ఐస్ క్యూబ్. ఏది తక్కువగా మూవ్ అవుతుంది, ఎరేజర్. అండ్ ఏది మీడియంగా మూవ్ అవుతుంది, కాయిన్. సో ఐస్ క్యూబ్ ఎందుకు స్పీడ్గా మూవ్ అవుతుంది, అన్నీ ఒకే యాంగిల్లో ఉన్నాయి. ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద మనం ఏదన్నా ఒక బాల్ని పెట్టామనుకోండి, మనం ఏమీ ఫోర్స్ అప్లై చేయకుండానే, అది ఆల్రెడీ ఇన్క్లైన్డ్గానే ఉంది కాబట్టి ఏమవుతుంది, మనం ఏం పుష్ చేయకుండానే బాల్ ఏమవుతుంది, ఆ ప్లేన్ మీద జారిపోతూ ఉంటుంది. ఒక మార్బుల్ తీసుకొని ప్లాంక్ మీద దేని మీదన్నా పెడితే మార్బుల్ ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్గా కిందకే కదా పడుతుంది. లైక్ జారీ బల్ల మీద మనం అన్నా సరే, మనం జారీ బల్ల జారేటప్పుడైనా కూడా ఏమవుతుంది, ఆటోమేటిక్గా స్లాంట్గా ఉన్న సర్ఫేసెస్ మీద ఆబ్జెక్ట్స్ అనేవి డౌన్వర్డ్స్ మూవ్ అవుతూ ఉంటాయి, అవునా? ఇక్కడ కూడా మనం ఒక స్లాంట్ సర్ఫేస్ తీసుకున్నాం, కాకపోతే ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటంటే అన్ని మెటీరియల్స్ మీద ఫ్రిక్షన్ అనేది ఒకలాగా ఉండట్లేదు. ఫ్రిక్షనల్ ఫోర్స్ మనం తీసుకున్న అన్ని మెటీరియల్ మీద ఒకలా ఉండట్లేదు. ఈ సర్ఫేస్ అన్నిటికీ ఒకటే, కాకపోతే ఇక్కడ కాంటాక్ట్ ఫోర్స్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. కాంటాక్ట్ ఫోర్స్ అంటే అక్కడ ఉండే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ చేంజ్ అయిపోతూ వస్తుంది. ఇప్పుడు వాటర్ ఐస్ క్యూబ్ ఉంది, ఐస్ క్యూబ్కి ఈ స్లాంట్ సర్ఫేస్కి మధ్యన ఫ్రిక్షనల్ కాంటాక్ట్ ఫోర్స్ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంది. సో తక్కువగా ఉంది కాబట్టి అది ఈజీగా మూవ్ అయిపోతుంది. కాయిన్ తీసుకున్నాం అనుకో, దానికి మీడియంగా ఉంది. అదే ఎరేజర్ తీసుకున్నాం అనుకోండి, కాంటాక్ట్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ప్రతి పాయింట్ ఏమవుతుంది, కాంటాక్ట్లో ఉంటుంది. సో ఎక్కువ కాంటాక్ట్, ఎక్కువ సర్ఫేస్ని ఆక్రమించుకుంది అంటే ఎక్కువ ఏరియా ఏం చేస్తుంది, ఈ ప్లెయిన్ని ఆక్యుపై చేసుకొని ఉంది. అండ్ దట్టు ఏంటి, హార్డ్ మెటీరియల్, అది
రబ్బర్ హార్డ్ మెటీరియల్ కదా ఎరేజర్ అనేది, ఈ వీటితో పోల్చుకుంటే దాని సర్ఫేస్ ఎలా ఉంటుంది, కొంచెం హార్డ్గానే ఉంటుంది. సో అక్కడ ఏమవుతుంది, కాంటాక్ట్ ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో కాయిన్ ఇంకా హార్డ్గా ఉంటుంది కదా, కాయిన్ ఇంకా హార్డ్గా ఉంటుంది కదా, ఎరేజర్ కన్నా కాయిన్ స్ట్రాంగ్గా ఉంటుంది కదా. మరి ఇక్కడ కాంటాక్ట్ ఫోర్స్ ఏమవుతుంది, ఇక్కడ మనకి అది ఎంత హార్డ్గా ఉంది ఎంత సాఫ్ట్గా ఉన్నది అన్నది కాదు, దాని సర్ఫేస్ ఎలా ఉంది అన్నది. ఎరేజర్తో పోల్చుకుంటే కాయిన్ సర్ఫేస్ ఎలా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, మెటల్స్ కదా అవి. సో వాటి యొక్క సర్ఫేస్ ఎలా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, పాలిష్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎలా ఉంటుంది, అది సాఫ్ట్గా ఉంటుంది. ఎటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ దాని మీద కొంచెం తక్కువగానే యాక్ట్ చేస్తుంది. సో కాంటాక్ట్ ఫోర్స్ తగ్గింది అనుకోండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతూ వస్తుంది. వాటర్ ఉందనుకోండి, ఐస్ క్యూబ్ ఉంది, మనం పెట్టామంటే అది అలా ఉండిపోదు కదా, మెల్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఈ కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఈ కింద ఐస్ క్యూబ్ ఏమవుతుంది, కింద ఐస్ ఏమవుతుంది, కరిగిపోతూ ఉంటుంది. కరిగిపోతూ ఉంటే ఆ వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి, ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. సో ఫ్రిక్షన్ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది అక్కడ. సో అందుకని ఐస్ క్యూబ్ ఏమవుతుంది, స్పీడ్గా మూవ్ అవుతుంది. సో మనం సేమ్ సర్ఫేస్ తీసుకుంటే ఏమవుతుంది, ఆబ్జెక్ట్స్ బట్టి వాటి యొక్క ఫ్రిక్షనల్ ఫోర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం డిఫరెంట్ సర్ఫేసెస్ తీసుకొని చేసాం కదా యాక్టివిటీ నెంబర్ 4లోని. ఒకటే బాల్ తీసుకున్నాం, ఒక్కొక్క రోడ్ మీద ఒక్కొక్క సర్ఫేస్ మీద ఒక్కొక్క రకంగా మూవ్ అవుతుంది. సో అంటే మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ మీద అండ్ సర్ఫేస్ మీద రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ రెండింటిని బేస్ చేసుకొని మనకి, అంటే ఆ కాంటాక్ట్ని బేస్ చేసుకొని, ఆ కాంటాక్ట్ ఫోర్స్ ఎక్కువ ఉంటే ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, కాంటాక్ట్ ఫోర్స్ తక్కువ ఉంటే ఫ్రిక్షన్ కూడా తక్కువ ఉంటుంది. సో ఫ్రిక్షన్ మనకి అడ్వాంటేజెసా డిసడ్వాంటేజెసా, అంటే ఫ్రిక్షన్ మనకి యూస్ఫుల్లా అన్యూస్ఫుల్లా, యూజ్లెస్సా, యూస్ఫుల్లా కాదా, చాలా యూస్ఫుల్. ఫ్రిక్షన్ లేకపోతే మనం నడవగలమా, నడవలేము. మనకు ఏ గ్రౌండ్ మీద అయినా సరే ఫ్రిక్షన్ లేదనుకోండి, ఆ స్మూత్ సర్ఫేస్ ఉందనుకోండి, మనం నించొని ఒక అడుగు కూడా ముందుకి వేయలేం. మనం నడవాలి అంటే ఫ్రిక్షన్ అనేది మనకి యూస్ఫుల్. అండ్ మనం రాయాలి అనుకోండి, రైటింగ్, మనం ఏదైనా పెన్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ని కానీ హోల్డ్ చేయాలి అనుకుంటే, పట్టుకోవాలి అనుకుంటే మన ఫింగర్కి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి మధ్యన ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. అది అడ్జస్ట్ అయినప్పుడే పట్టుకోగలం, లేదంటే ఏమవుతుంది, అది స్లిప్ అయిపోతూ ఉంటుంది. ఫ్రిక్షన్ లేకపోతే స్లిప్ అయిపోతూ ఉంటుంది. సపోజ్ ఎప్పుడైనా ఫిష్ని పట్టుకున్నారా, ఫిష్ని పట్టుకుంటే అది ఉంటుందా మన చేతిలో, స్లిప్ అవుతూ ఉంటుంది. ఎందుకు, దాని సర్ఫేస్ మీద ఉండే లేయర్ ఏం చేస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది. సో మనం అక్కడ ఫ్రిక్షన్ బిల్డప్ చేయలేం. సో ఫిష్ని పట్టుకుంటే దాన్ని మనం క్యాచ్ చేయలేం కరెక్ట్గా, అది స్లిప్ అయిపోతూ ఉంటుంది. సో అంటే కాంటాక్ట్ ఫోర్స్ మీద డిపెండ్ అయ్యి మనకి ఫ్రిక్షన్ అనేది వర్క్ చేస్తుంది. సో కాంటాక్ట్ అనేది బాగుంటే మనకి, అదే కాంటాక్ట్ అనేది ఎక్కువగా ఉంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది, మనం ఆబ్జెక్ట్స్ని హోల్డ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. అండ్ ఫ్రిక్షన్ ఒక్కొక్క చోట మనకి డిసడ్వాంటేజెస్ కూడా. ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుంది, చాలా ఐటమ్స్ స్పాయిల్ అయిపోతూ ఉంటాయి. మోస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన చెప్పులు అరిగిపోతాయి కదా. ఇంతకు ముందు అయితే అవ్వాయి చెప్పులు వాడుకునేవారు కదా, అవి ఏం చేస్తాయి, ఒకవైపు అరిగిపోతూ ఉంటాయి. ఎటువైపు అయితే మనం ఎక్కువ ప్రెషర్ పెడుతున్నామో అటువైపు ఏమవుతాయి, అరిగిపోతుంటాయి, మన షూ పాడైపోతూ ఉంటాయి. సో అది ఎందుకు, గ్రౌండ్కి మన షూకి మధ్యన ఉండే ఫ్రిక్షన్ వల్ల. అలాగే మనకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, ఆ ఫ్యాక్టరీస్లో కన్వేయర్ బెల్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒక పెద్ద వస్తువుని మనుషులు ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళడానికి బోల్డ్ ఎనర్జీ అవసరం అవుతుంది అండ్ బోల్డ్ టైం కూడా పడుతుంది. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి ఫ్యాక్టరీస్లో వస్తువుల్ని మూవ్ చేయడానికి ఏం చేస్తారో కన్వేయర్ బెల్ట్స్ యూజ్ చేస్తారు. ఆ కన్వేయర్ బెల్ట్స్కి ఉంటాయి కదా, రబ్బర్ టైప్ మెటీరియల్ ఉంటుంది కదా బెల్ట్, ఆ బెల్ట్ ఏం చేస్తుంది, ఫ్రిక్షన్ వల్ల అరిగిపోతుంది. సో అంటే ఫ్రిక్షన్ మనకి కొన్ని డ్యామేజెస్ కూడా చేస్తుంది, బట్ మోస్ట్లీ ఎక్కువ అడ్వాంటేజెసే ఉంటాయి అన్నమాట ఫ్రిక్షన్ వల్ల. మనం ఒక మామూలు సర్ఫేస్ మీద నడవడానికి, శాండ్ మీద నడవడానికి అండ్ ఏదన్నా మడ్ సర్ఫేస్ మీద నడవడానికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? నార్మల్ గ్రౌండ్ మీద అనుకోండి మనమన్నా సరే స్లిప్ అవ్వకుండా నడవగలం, అవునా?
అదే మడ్ గ్రౌండ్ మీద అనుకోండి, బంకమట్టి ఉన్న ప్లేస్లో నడుస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది, మనం కూడా ఏమవుతాం, స్లిప్ అవుతాం. సో అక్కడ ఆ లేయర్, మడ్ లేయర్ ఏం చేస్తుంది, ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేసేస్తుంది అనమాట. మన ఫీట్కి అండ్ గ్రౌండ్కి మధ్యన ఉన్న ఫ్రిక్షన్ ఏం చేస్తుంది, రెడ్యూస్ చేసేస్తుంది. అలాగే ఆయిల్స్, సపోజ్ గ్రౌండ్ మీద ఏదైనా ఆయిల్ ఉందనుకోండి, ఆయిల్ కానీ వాటర్ కానీ ఒలికి ఉందనుకోండి, మనం ఏం చేస్తున్నాం, చూసుకోకుండా పొరపాటున దాని మీద అడిగేస్తే ఏమవుతుందమ్మా, స్లిప్ అయిపోతాం కదా. సో ఆయిల్స్ ఏం చేస్తున్నాయి, ఆయిల్స్ కానీ వాటర్ కానీ కొన్ని సబ్స్టెన్స్ ఏం చేస్తాయి అంటే సర్ఫేస్ యొక్క ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేసేస్తాయి అన్నమాట. సో ఫ్రిక్షన్ రెడ్యూస్ అవుతే మనం స్లిప్ అవుతూ ఉంటాం. సో రైనీ సీజన్లోని మడ్ రోడ్స్ మీద ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యి ఎందుకు జరుగుతాయి, టైర్కి రోడ్డుకి మధ్య నుండే ఫ్రిక్షన్ ఏమవుతుంది, రెడ్యూస్ అయిపోవటం వల్ల బైక్ని కంట్రోల్ చేయలేరు. సో స్కిడ్ అయిపోతూ ఉంటుంది. సో అలా ఎక్కువ రైనీ సీజన్స్లోని మడ్ రోడ్స్ దగ్గర జరుగుతాయి. సో ఫ్రిక్షన్ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. ఫ్రిక్షన్ ఈజ్ యూస్ఫుల్ అండ్ ఫ్రిక్షన్ ఈజ్ ఏ కాంటాక్ట్ ఫోర్స్. ఫ్రిక్షన్ అనేది ఏంటి, ఒక కాంటాక్ట్ ఫోర్స్ అన్నమాట. నెక్స్ట్ నార్మల్ ఫోర్స్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవన్నీ ఏంటి, కాంటాక్ట్ ఫోర్స్ గురించి చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఫీల్డ్ ఫోర్స్ గురించి చెప్పుకుందాం, అంటే ఫోర్స్ ఎట్ డిస్టెన్స్ దగ్గర చెప్పుకుందాం. సో నెక్స్ట్ మనకి ఇంకొక కాంటాక్ట్ ఫోర్స్ ఏంటంటే నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్. నార్మల్ మీన్స్, ఫస్ట్ నార్మల్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే నార్మల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. నార్మల్ అంటే పెర్పెండిక్యులర్ అనమాట. పెర్పెండిక్యులర్ అంటే మనం ఇలా ఒక సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా ఈ సర్ఫేస్కి స్ట్రైట్గా వెర్టికల్గా, మనం హారిజంటల్గా తీసుకున్నాం కదా, వెర్టికల్గా 90 degreesలో ఉండేదాన్ని మనం ఏమంటాం, నార్మల్ అంటాం, ఆర్ పెర్పెండిక్యులర్ ఆర్ నార్మల్ అంటాం. ఈ నార్మల్ ఫోర్స్ అంటే ఏ ఆబ్జెక్ట్ మీద అయితే 90 degreesలో ఫోర్స్ అప్లై అవుతుందో దాన్ని మనం ఏమంటాం, నార్మల్ ఫోర్స్ అంటాం. సో 90 degreesలో ఏ ఆబ్జెక్ట్ మీద అయినా మనం ఫోర్స్ అప్లై చేస్తే దాన్ని మనం నార్మల్ ఫోర్స్ అంటాం. సపోజ్ ఈ బుక్ తీసుకున్నాను అనుకోండి, ఇది ఒక హారిజంటల్ సర్ఫేస్. ఈ బుక్ మీద నేను ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఎలా అప్లై చేస్తున్నాను, ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా నార్మల్గా ఫోర్స్ అప్లై చేస్తున్నాను ఈ డస్టర్ యూజ్ చేసి. సో ఈ ఫోర్స్ ఏమవుతుంది, నార్మల్ టు దిస్ బుక్. ఈ బుక్కి ఎలా ఉంటుంది, ఈ ఫోర్స్ ఎలా అప్లై అవుతుంది, నార్మల్గా అప్లై అవుతుంది, అంటే పెర్పెండిక్యులర్గా అప్లై అవుతుంది. ఇలా అప్లై అయ్యే ఫోర్సెస్ని ఏమంటామంటే మనం నార్మల్ ఫోర్సెస్ అంటాం. నార్మల్ ఫోర్స్ అప్లై చేయాలంటే సమ్ టైమ్స్ మనం నార్మల్ ఫోర్స్ అనేది మనం డైరెక్ట్గా అబ్జర్వ్ చేయగలం అండ్ సమ్ టైమ్స్ మనం నోటీస్ చేయలేం. ఈ నార్మల్ ఫోర్స్ అప్లై చేయాలి అంటే ఇప్పుడు ఈ బుక్, ఈ డస్టర్ రెండు ఎలా వచ్చినాయి, కాంటాక్ట్లో వచ్చినాయి. అంతేగాని నేను డస్టర్ ఇక్కడ పెట్టి దీని మీద నార్మల్ ఫోర్స్ అప్లై చేయగలనా, చేయలేను. సో నార్మల్ ఫోర్స్ అప్లై చేయాలి అంటే ఈ రెండు సర్ఫేసెస్ని నేను ఏం చేయాలి, 90 degreesలో కాంటాక్ట్లోకి తీసుకురావాలి. సో అలా అప్లై అయ్యే ఫోర్స్ని ఏమంటాం మనం, నార్మల్ ఫోర్స్ అంటాం. సపోజ్ నార్మల్ ఫోర్స్ మనం ఒక్కొక్కసారి నోటీస్ చేయలేమని చెప్పేసి అంటున్నాను కదా. ఒక డస్క్ ఉంది, ఈ డస్క్ మీద మనం ఒక బుక్ పెట్టామనుకోండి, ఆ బుక్ మీద నార్మల్ ఫోర్స్ అప్లై అవుతుందా, ఆ బుక్ పైన నేను ఏం పెట్టలేదు, ఓన్లీ డస్క్ మీద బుక్ పెట్టాను, దాని మీద ఏమైనా నార్మల్ ఫోర్స్ అప్లై అవుతుందా. సపోజ్ సడన్గా ఏదో మ్యాజిక్ జరిగి ఆ కింద ఉన్న డస్క్ మాయమైపోయింది అనుకోండి, అలా అవ్వదు అని ఇన్ కేస్ ఇమాజినేషన్ అనమాట. సైన్స్ సగం ఏంటి, ఇమాజినేషనే ఉంటుంది. సో ఇలా జరిగితే ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా జరుగుతుంది, ఇలా చేస్తే ఏ రిజల్ట్ వస్తుంది, ఇలా చేస్తే ఈ రిజల్ట్ వస్తుందేమో అని ఇమాజినేషన్ చేసుకోవటమే. సో సైన్స్ బాగా అర్థం అవ్వాలి అంటే పర్సన్కి ఖచ్చితంగా ఇమాజినేటివ్ పవర్ అనేది ఎక్కువ ఉండాలి. సపోజ్ ఇమేజ్ చేసుకోండి, అలాగా నేను ఒక టేబుల్ మీద బుక్ పెట్టాను, సడన్గా టేబుల్ డిజపియర్ అయింది అనుకోండి, ఆ బుక్ ఏమవుతుంది, కింద పడిపోతుంది. ఎందుకు కింద పడుతుంది, అలాగే ఉండొచ్చు కదా, ఆ బుక్ అలాగే ఉండొచ్చు కదా, గాల్లో ఉండొచ్చు కదా.
టేబుల్ మీద మనం ఏం ఫోర్స్ అప్లై చేయట్లేదు, బుక్ మీద మనం ఏం ఫోర్స్ అప్లై చేయట్లేదు. సడన్గా టేబుల్ మిస్ అయిపోయింది, ఆ బుక్ అలా ఉండొచ్చుగా, ఎందుకు కింద పడిపోతుంది? బికాస్ ఏం చేస్తుంది, ఎర్త్ ఏం చేస్తుంది, దాని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఆ ఫోర్స్ మనకి టేబుల్ ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. టేబుల్ ఉన్నప్పుడు కూడా ఎర్త్ టేబుల్ మీద అప్లై చేస్తుంది గ్రావిటేషనల్ ఫోర్స్, బుక్ మీద అప్లై చేస్తుంది. కాకపోతే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్కి బుక్ కింద పడిపోకుండా ఇంకో ఫోర్స్ ఆపుతుంది. అంటే ఏ ఫోర్స్ అది? ఈ టేబుల్ ఉండటం వల్లే కదా బుక్ కింద పడట్లేదు. అంటే ఈ టేబుల్ ఏం చేస్తుంది? ఫోర్స్ అప్లై చేస్తుంది. దేని మీద అప్లై చేస్తుంది? బుక్ మీద అప్లై చేస్తుంది. అంటే అది మనకు కనిపించట్లేదు. డస్క్ మీద బుక్ పెట్టినప్పుడు నార్మల్ ఫోర్స్ పైనుంచే ఉండాలి, పైనుంచి 90 డిగ్రీసే కాదు, డౌన్వర్డ్స్ నుంచి 90 డిగ్రీస్లో కూడా అప్లై అవుతుంది. సో ఈ టేబుల్ ఏం చేస్తుంది? ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఎగెయినెస్ట్గా నార్మల్ ఫోర్స్ అప్లై చేస్తుంది బుక్ మీద. సో అందువల్ల బుక్ కింద పడట్లేదు. ఎప్పుడైతే మనం టేబుల్ రిమూవ్ చేసేమో ఏమవుతుంది? దాని మీద నార్మల్ ఫోర్స్ అప్లై అవ్వదు, బుక్ ఏమవుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కింద పడిపోతుంది. సో అంటే మనమే అప్లై చేయనక్కర్లేదు నార్మల్ ఫోర్స్ అనేది ప్రతి ఆబ్జెక్ట్ మీద, లేదా ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ మీద అప్లై చేయొచ్చు. 90 డిగ్రీస్లో అప్లై అయ్యే ఫోర్స్నే మనం ఏమంటాం? నార్మల్ ఫోర్స్ అంటాం. సో ఈ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ మనకి 90 డిగ్రీస్ డౌన్వర్డ్స్ యాక్ట్ చేస్తుంటే, నార్మల్ ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది? దానికి ఆపోజిట్లో 90 డిగ్రీస్ అప్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది. సో 90 డిగ్రీస్లో అప్లై అయ్యే ఫోర్సెస్ని మనం ఏమంటాం? నార్మల్ ఫోర్సెస్ అంటాం. అర్థమైందా? నార్మల్ ఫోర్స్. నెక్స్ట్ వచ్చి టెన్షన్. టెన్షన్ అంటే మనం ఎగ్జామ్ ముందు వచ్చే టెన్షన్ కాదమ్మా, టెన్షన్ ఫోర్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి 4th టెన్షన్. సో ఒక రిజిడ్ సర్ఫేస్ తీసుకున్నాం. రిజిడ్, స్ట్రాంగ్, అన్ఫ్లెక్సిబుల్ సర్ఫేస్. రిజిడ్, స్ట్రాంగ్గా ఉండే ఒక అన్ఫ్లెక్సిబుల్ సర్ఫేస్ తీసుకున్నాం. లైక్ రూఫ్ అనుకోండి. రూఫ్, దానికి మనం ఒక థ్రెడ్ని టై చేసి కింద ఒక బ్లాక్ని లేదా ఒక స్టోన్ని టై చేస్తాం. కింద ఒక స్టోన్ని టై చేస్తాం. ఏమవుతుంది? ఈ స్టోన్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. స్టోన్ ఎలా ఉంటుంది? డౌన్వర్డ్స్ ఉంటుంది. ఈ థ్రెడ్కి ఏమన్నా ఫోర్స్ ఉంటుందా? థ్రెడ్కి ఏమైనా ఫోర్స్ ఉంటుందా? ఇలా అనుకో, సపోజ్ ఇక్కడ ఏమీ లేదు, స్టోన్ లేదు, ఏం పెట్టలేదు, జస్ట్ ఇలా మనం ఒక రోప్ని లేదా ఒక థ్రెడ్ని ఒక రిజిడ్ సర్ఫేస్కి టై చేసి వదిలేసాం. సో దీని మీద ఫోర్స్ అప్లై అవుతుందా? ఏమన్నా ఫోర్స్ యాక్ట్ చేస్తుందా? లేదా దీంట్లో ఏమన్నా ఫోర్స్ ఉంటుందా? ఉండదు. గాలి వేసిందంటే ఏమవుతుంది? ఏ గాలి ఎటువైపు వేస్తే అటువైపు ఎగురుతూ ఉంటుంది, అవునా? కానీ ఇక్కడ మనం ఒక పెద్ద స్టోన్ కానీ లేదంటే ఒక కొంచెం వెయిట్ని యాడ్ చేసామనుకోండి, టై చేసామనుకోండి, ఒక వెయిట్ని టై చేసామనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు గాలి వేస్తే ఎగురుతుందా? అంటే ఇప్పుడు ఏమవుతుంది? థ్రెడ్కి స్ట్రెంగ్త్ వచ్చింది, అవునా? ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ స్టోన్ని దీనికి టై చేసినప్పుడు ఈ స్టోన్ ఏం చేస్తుందంటే ఈ థ్రెడ్ని స్ట్రెచ్ చేస్తుంది. స్ట్రెచ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఫోర్స్ డెవలప్ అవుతుంది. ఆ ఫోర్స్ ఏం చేస్తుంది? ఆ ఫోర్స్నే మనం ఏమంటామంటే టెన్షన్ అంటాం. టెన్షన్ ఇన్ ది థ్రెడ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫోర్స్ కూడా అప్లై అవుతుంది అనమాట. ఇక్కడ సెటైన్ ఫోర్స్, సెటైన్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ థ్రెడ్కి సెటైన్ ఎనర్జీ అనేది ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే టెన్షన్ అంటాం. ఇలా థ్రెడ్ అనే కాదు, రబ్బర్ బ్యాండ్ ఉంది, నార్మల్ రబ్బర్ బ్యాండ్. మామూలుగా అయితే స్ట్రెచ్ చేయకముందు దానికి ఏమీ ఎనర్జీ ఉండదు, దాంట్లో ఏ టెన్షన్ ఉండదు. అదే రబ్బర్ బ్యాండ్ని గట్టిగా లాగి ఎవరినన్నా కొట్టామనుకోండి, తగులుద్దా వాళ్ళకి?
ఆల్రెడీ ట్రై చేసే ఉంటారు చాలామంది. ఏమవుతుంది, రబ్బర్ బ్యాండ్ని బాగా స్ట్రెచ్ చేసి వదిలేమనుకోండి ఏమవుతుంది, తగులుతుంది కదమ్మా. అంటే ఆ రబ్బర్ బ్యాండ్లో ఏమవుతుంది, ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. మనం రిలీజ్ చేయగానే ఆ ఫోర్స్ వెళ్ళి అవతల పర్సన్ని హిట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, తనకి తగులుతుంది, ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట. అంటే టెన్షన్ ప్రతి ఆబ్జెక్ట్లోని ప్రతి థ్రెడ్లో లేకపోతే ప్రతి ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని స్ట్రెచ్ చేసినప్పుడు దాంట్లో టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. సపోజ్ వీణ ఉందనుకోండి, వీణ, వయలిన్, వీటిలోని థ్రెడ్స్ ఉంటాయి. మ్యూజిక్ ఎలా వస్తుంది, ఆ థ్రెడ్స్ని, ఆ రోప్స్ని పర్టికులర్ టెన్షన్స్ దగ్గర టై చేస్తారనమాట. ఇది ఇంత టెన్షన్లో ఉండాలి, సెకండ్ థ్రెడ్ ఇంత టెన్షన్లో ఉండాలి, థర్డ్ థ్రెడ్ ఇంత టెన్షన్లో ఉండాలి అని టై చేస్తారు. సో వాటిని మీటినప్పుడు, వాటిని డిస్టర్బ్ చేసినప్పుడు వాటి నుంచి ఏమవుతుంది, సౌండ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే అందులో ఉండే టెన్షన్ ఏం చేస్తుంది, సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో అలా స్ట్రెచ్ చేసినప్పుడు వచ్చే టెన్షన్ని మనం ఫోర్స్ని ఏమంటామంటే టెన్షన్ ఫోర్స్ అంటాం. సో స్ట్రెచ్ చేస్తున్నాము అంటే దాని మీద మనం ఏం చేస్తున్నాం, ఫోర్స్ని అప్లై చేస్తున్నాం. అప్లై చేసే కదా స్ట్రెచ్ చేస్తున్నాం. అలా ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు దాంట్లో రివర్స్లో ఇంకో ఫోర్స్ డెవలప్ అవుతుంది. దాన్నే టెన్షన్ ఫోర్స్ అంటాం. లేదా టెన్షన్ ఇన్ ఏ థ్రెడ్ ఆర్ టెన్షన్ ఇన్ ఏ స్ట్రింగ్. సో దాన్ని టెన్షన్ అని చెప్పుకుంటాం. ఈ టెన్షన్ కూడా ఎలా వర్క్ చేస్తుందమ్మా, ఈ టెన్షన్ ఏం చేస్తుంది, అప్వర్డ్స్ వర్క్ చేస్తుందా, డౌన్వర్డ్స్ వర్క్ చేస్తుందా, మీరు చెప్పచ్చు. అప్వర్డ్స్ వర్క్ చేస్తుందా, డౌన్వర్డ్స్ వర్క్ చేస్తుందా, ఐ మీన్ అప్వర్డ్సా డౌన్వర్డ్సా. ఈ స్టోన్ ఏం చేస్తుంది, టెన్షన్ లేకపోతే, ఈ థ్రెడ్లో టెన్షన్ లేకపోతే ఏమవుతుంది, కిందకు పడిపోతుంది. ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి. ఎందుకు పడట్లేదు, ఈ థ్రెడ్లో ఉండే టెన్షన్ అప్వర్డ్స్ యాక్ట్ చేస్తుంది. స్టోన్ని కిందకి పడకుండా అప్వర్డ్స్ ఉండేలాగా, ఐ మీన్ పైనే ఉండేలాగా ఫోర్స్ని అప్లై చేస్తుంది. సపోజ్ మనం వెయిట్ ఇంకా పెంచేస్తున్నాం అనుకోండి, వెయిట్ ఇంకా ఒక బ్లాక్ కాదు, ఇప్పుడు 2 బ్లాక్లు యాడ్ చేస్తాం అనుకోండి, ఇంకా వెయిట్ని పెంచుతున్నాం అనుకోండి, ఏమవుతుంది, థ్రెడ్ ఏమవుతుంది, తెగిపోతుంది. అంటే టెన్షన్ అనేది పర్టికులర్ వాల్యూ వరకు మాత్రమే ఆబ్జెక్ట్స్లో డెవలప్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఏమవుతుంది, అది ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ని బీట్ చేయలేదు. సో ఎంతవరకు అయితే టెన్షన్ డెవలప్ అవ్వగలదో అంతవరకు మాత్రమే టెన్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆఫ్టర్ దట్ దానికి మించి మనం ఇంకా స్ట్రెచ్ చేసేస్తున్నాం అనుకోండి, ఏమవుతుందమ్మా, ఆ థ్రెడ్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో మనకి ఇప్పటికి ఎన్ని ఫోర్సెస్ అయినాయి, 4 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అయినాయి. ఒకటేంటి, ఫస్ట్ ఇదేంటి, మజిలర్ ఫోర్స్. సెకండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. థర్డ్ నార్మల్ ఫోర్స్. ఫోర్త్ టెన్షన్. సో ఇవి మనకి 4 ఫోర్సెస్. ఎలాంటి ఫోర్సెస్, కాంటాక్ట్ ఫోర్సెస్. కాంటాక్ట్ సర్ఫేస్తో కాంటాక్ట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. సో మజిలర్ ఫోర్స్ అంటే అది ఏ డైరెక్షన్లో అన్నా అవ్వచ్చు. సో మజిలర్ ఫోర్స్ డిఫరెంట్ డైరెక్షన్స్లో అవుతుంది. ఈ పర్టికులర్ ఈ డైరెక్షన్లో అవ్వాలని కాదు, అది మనం ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తున్నామో ఆ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని అవుతుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడు ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ మీద అప్లై అయ్యే ఫోర్స్కి ఎగెనెస్ట్గా ఉంటుంది. నార్మల్ ఫోర్స్ ఎలా ఉంటుందమ్మా, ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్గా వెర్టికల్ ఆర్ హారిజంటల్ 90 డిగ్రీస్లో మాత్రమే అప్లై అవుతుంది. నెక్స్ట్ టెన్షన్ అనేది అగైన్ ఇది ఆబ్జెక్ట్ ఎటువైపు అయితే స్ట్రెచ్ చేస్తున్నామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఎటువైపు అయితే వెయిట్ పెడుతున్నామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు వరకు మనం కాంటాక్ట్ ఫోర్స్ గురించి చూసాం కదా, నెక్స్ట్ క్లాస్లో మనం ఫోర్స్ ఎట్ డిస్టెన్స్ దగ్గర చూద్దాం. అండ్ ఫీల్డ్ ఫోర్స్
దాన్నే మనం ఏమని చెప్పుకున్నాం, ఫీల్డ్ ఫోర్స్. ఫీల్డ్ ఫోర్స్ ఆర్ ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్, సెర్టన్ డిస్టెన్స్లో యాక్ట్ చేసే ఫోర్స్ లేదంటే ఫీల్డ్ ఫోర్స్. వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.